ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయే గానీ తగ్గే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. 10 గ్రాముల బంగారం ఇప్పుడు 1,25,000 పలుకుతోంది. ఏ రోజుకు ఆ రోజు అసలు బంగారం పెరుగుతుండడంతో కొనేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. బంగారం రేటు ఈ స్థాయిలో 1,25,000 రూపాయలకి చేరుకుంటే అసలు సామాన్యులు కొనగలరా అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. కానీ ఎక్కడ ఏ బంగారం షాపు చూసినా గానీ కస్టమర్లతో కిటకిటలాడుతుంది. అసలు ఇవాళ బంగారం రేటు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. 24 క్యారెట్స్ బంగారం 1 గ్రాము 12,393 రూపాయలు ఉంది. అంటే 10 గ్రాములు 1,23,930 రూపాయలు, అంటే 1,24,000 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్స్ బంగారం 1 గ్రాము చూసినప్పుడు 11,360 రూపాయలు. అలాగే 18 క్యారెట్ల బంగారం 1 గ్రాము 9,295 రూపాయలుగా కనిపిస్తుంది. ఇక సిల్వర్ రేట్ ను కూడా చూడొచ్చు, 1,60,000 రూపాయలు ఉంది. ఏ రోజుకు ఆ రోజు బంగారం వెండి ధరలు పెరుగుతుండటంతో కస్టమర్స్ అయితే క్యూ కడుతున్నారు. నేను ఇప్పుడు హైదరాబాద్ లోని బంగారం షాప్ కి వచ్చాను. కస్టమర్స్ వచ్చే వాళ్ళు వస్తున్నారు, బంగారం కొంటున్నారు, వెళ్తున్నారు. ఎక్కడ చూసినా కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న పరిస్థితులు, అలాగే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ బంగారం రేట్లు ఈ స్థాయిలో పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇంతకు ముందు ఏదైనా కొనాలి అంటే భూములు కొనేవాళ్ళు, ఇళ్లు కొనేవాళ్ళు, స్థలాలు కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు బంగారాన్ని ఒక పెట్టుబడిగా చూస్తున్నారు, ఒక ఆస్తిగా చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు బంగారం అంటే ఆడవాళ్ల అలంకరణకి ఉపయోగపడుతుంది, ఇదొక ఆభరణం అనేసి చూసేవాళ్ళు, లేదంటే స్టేటస్ సింబల్ గా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు బంగారాన్ని పెట్టుబడిగా, ఆస్తిగా చూస్తుండడంతో దీన్ని కొని సేవ్ చేసే, స్టోర్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. అసలు వాళ్ళు ఏం కొంటున్నారు, ఎందుకు బంగారం ఇంత రేటు ఉన్నా గానీ కొనడానికి ధైర్యం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. గోల్డ్ రేటు 1,25,000 రూపాయలకి దగ్గరలోకి వచ్చింది. కానీ ఈ టైంలో గోల్డ్ ఎందుకు కొంటున్నారు? స్టేటస్ అండి, స్టేటస్ కోసం, ఇంకా పెట్టుబడి వన్ కైండ్ ఆఫ్. సో ఇది ఉంటే కనుక ఎప్పుడైనా యూస్ఫుల్ ఉంటుంది. లైక్ 6 months బ్యాక్ చూస్తే కనుక 70,000 ఉండేది, ఇప్పుడు 1,30,000 కి రీచ్ అయింది. అవును. సో కైండ్ ఆఫ్ డబుల్ రేట్ అయింది. ఏం కొన్నారండి, ఒకసారి చూపిస్తారా? యా నెక్లెస్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎన్ని గ్రాములు? ఇది 17 గ్రామ్స్ ఉందండి. బడ్జెట్ వైజ్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కానీ ఏదైనా సరే చాలా బడ్జెట్ లో వచ్చిన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందండి. చాలా లైట్ వెయిటెడ్ ఉంది, యూస్ఫుల్ ఉంది. అండ్ ఎప్పుడు మనకు కావాలన్నప్పుడు తక్కువ గ్రామ్స్ లో తీసుకొని మల్టిపుల్ నెక్లెసెస్ కానీ మల్టిపుల్ చైన్స్ కానీ మనం తీసుకోవచ్చు. తక్కువ కాస్ట్ లో ఉన్నాయి, తక్కువ వెయిటెడ్ కూడా ఉంది. 17 గ్రామ్స్. 17 అంటే ఎంత కాస్ట్ పడిందండి 17 గ్రామ్స్? నాకు 1.9 పడిందండి. 1.9 2 lakhs క్లోజ్. దాదాపు 2 లక్షలు పడింది అనమాట. 17 గ్రాముల నెక్లెస్ దాదాపు 2 లక్షలు పలుకుతుంది. ఇవాళ కొనకపోతే రేపు ఇంకా ఎక్కువ రేట్లు పెరిగిపోతాయి అని టైం కూడా చూసుకోకుండా నైట్ టైం అయినా గానీ కస్టమర్స్ వచ్చి కొనేస్తూ ఉన్నారు. మీకు ఏమనిపించిందండి, బంగారం ఇప్పుడు ఇవాళ కొనాల్సిందే లేకపోతే రేపు ఎలా ఉంటుందో అనేది అనిపిస్తుందా? కరెక్టే అండి. ఈ రోజు కొంటేనే మళ్ళీ రేపటికి దొరకదు. కాస్ట్ మనము అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అందరి గ్రేప్ అయిపోయింది ఇది. అయితే ఇప్పుడు మనకి 1 గ్రామ్ గోల్డ్ అని ఇంకా రకరకాలవి మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ వస్తూ ఉన్నాయి కదా, రోల్డ్ గోల్డ్ లాంటివి. అయినా సరే బంగారమే ఎందుకు, అలంకరించుకోవడానికి మనకి ఎన్నో ఉన్నాయి కదా. ఉన్నాయండి, దీనికి ఉన్న వాల్యూ దీనికి ఉంది.
అంతే అండి. అవి రోల్డ్ గోల్డ్ ఎంతున్నా ఎవరైనా సరే ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరైనా అవి వేసుకోగలుగుతున్నారు. దీనికున్న స్టేటస్, దీనికున్న వాల్యూ దీనికుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏ కస్టమర్ చూసినా గానీ గోల్డ్ కొనడంలోనే బిజీగా కనిపిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇంకొక కస్టమర్ ఉన్నారు. హాయ్ అండి, హాయ్, ఏం కొంటున్నారు? మేము గోల్డ్ బ్యాంగిల్స్ చుట్టానికి వచ్చాము. సమ్ చైన్స్. చైన్స్ అండ్ గోల్డ్ బ్యాంగిల్స్. Yeah. అయితే గోల్డ్ రేట్ ఇంత ఎక్కువగా ఉంది కదా, ఈ టైంలో కొనడానికి చాలా ధైర్యం చేస్తున్నట్టే. అంటే మా పాప వెడ్డింగ్ ఉంది, సో అందుకనేసి మీ దానికి పాపకి వెడ్డింగ్ వెడ్డింగ్ అందుకనేసి వెడ్డింగ్ కోసం ఉంటాయి కదా బ్యాంగిల్ షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకసారి చూపిస్తారా ఏ బ్యాంగిల్స్ తీసుకున్నారు, ఎంత కాస్ట్ పడ్డాయి? My mom really like this one, but I really like this one, so I'm just debating between these two, which one to buy. So depends అయితే on ఇవి the. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయండి, ఎంత కాస్ట్ పడుతున్నాయి? I think she said and then I అండి 40 grams ఉంది, ఒకటి వచ్చి 55 oh grams sorry, ఉంది. ఇవేనా అండి మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్? yeah ఇవి బాగా నచ్చాయి, ఇవి కూడా నచ్చాయి. I'm just debating between these two, which one to take. ఓకే, ఇప్పుడు ఈ రెండు సెట్స్ బ్యాంగిల్స్ బాగా నచ్చాయంట. అయితే ఈ రెండిట్లో ఏది తీసుకుందామా అని చూస్తున్నారు. ఈ 4 బ్యాంగిల్సే 55 గ్రాములు ఉన్నాయి, అంటే 5.5 తులాలు ఉన్నాయి. 7,78,000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు బంగారం 1,24,000 రూపాయలు ఉంది. దానికి వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్, అలాగే జిఎస్టి వీటన్నిటిని కలుపుకుంటే చూసారు కదా, 5.5 తులాల బ్యాంగిల్సే 7,78,259 రూపాయలు పడుతుంది. ఆ బ్యాంగిల్స్ కూడా ఇస్తారా అండి? అవి చూస్తాను. ఇవేమో 4 తులాస్ ఉన్నాయి, 40 గ్రాములు, 4 బ్యాంగిల్స్ అంటే ఒక్కొక్కటి 1 తులం 10 గ్రాములు. సో ఇవి 5,58,561 రూపాయలు పడుతుంది. అంటే ఈ రోజుల్లో బంగారం కొనడం అంటే ఓన్లీ బంగారం రేటు మాత్రమే కాదు మనం చూసుకునేది, వాటికి సంబంధించిన జిఎస్టి చూసుకోవాలి, మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏంటండి, చైనా పాపకి మంగళసూత్రం అంటారు కదా, అది కూడా చూస్తున్నాము. బట్ దీస్ ఆర్ రెగ్యులర్ గా వచ్చే నాంతాడు కాకుండా సంథింగ్ స్పెషల్, లైక్ ఇలాగ నాలాగా సంథింగ్ ఇట్లా ఏదైనా చైన్ ఉండేటట్టుగా చూస్తున్నాం అనమాట. దిస్ ఆల్సో గివింగ్ గుడ్ ప్రైజెస్, సో వి ఆర్ గోయింగ్ టు బై దిస్ యాజ్ వెల్. ఎప్పుడైనా అనిపిస్తుందా అండి బంగారం ఏంటి ఇంత రేట్ ఉంది, మనం ఎప్పుడో కొనాల్సింది అని? చాలా పెరిగింది కరెక్టే, బట్ ఎవ్రీ టైం ఏదైనా వెడ్డింగ్ అకేషన్స్ ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు బై, దెర్ ఇస్ నో చాయిస్. ముఖ్యంగా గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ లా తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు పండుగలు, పబ్బాలు, ముఖ్యంగా పెళ్లిళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పారు కదా తన కూతురు పెళ్లి ఉందని, దానికోసమే ఇప్పుడు గాజులు అలాగే మంగళసూత్రాలు తీసుకుంటున్నారు. అంటే ఒకప్పుడు మనకున్న బడ్జెట్ లో ఒక 10 తులాలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు కనీసం 5 తులాలైనా తీసుకుంటున్నారు. ఆంటీ, గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. ఏమనిపిస్తూ ఉంటుంది మీకు మీ జనరేషన్ లో బంగారం రేట్ కి ఇప్పుడు రేట్ కి చూసినప్పుడు? చాలా డిఫరెన్స్. మా జనరేషన్ లో బంగారం కొనమంటేనే కష్టం అనుకునే వాళ్ళం. ఇప్పుడు రేటు పెరిగినా కూడా అలాగే కొంటున్నారు జనం, ఎవరు తగ్గడం లేదు. ఎందుకంటే పెళ్లిళ్ళకి కంపల్సరీ కొనవలసి వస్తుంది. అవును, అందువల్ల 10 తులాలు పెట్టేవాళ్ళు కనీసం 5 తులాలన్నా పెడుతున్నారు మీరు అన్నట్టుగా. కరెక్టే, మానేయటం లేదు. ఎందుకంటే మనకు అలవాటు ప్రకారం బంగారం కొనడం అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది. అందువల్ల నార్త్ ఇండియన్స్ అన్న మానేస్తారు కానీ మన హిందువులు ఎవరు మానేయట్లేదు. సౌత్ ఇండియన్స్ ముఖ్యంగా కంపల్సరీగా ఉంటున్నారు. మేము గాజులు, గొలుసు, నల్లబూసు ఇలాంటివన్నా కంపల్సరీ కొనుక్కుంటున్నాం, ఎంత ఖరీదైనా సరే. మీ తరంలో బంగారం విషయంలో ఆలోచన విధానం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? మా తరంలో అసలు బంగారం విషయంలో ఆలోచన 100 రూపాయలు నా పెళ్లికి, 100 రూపీస్ తులం. తులం 100 రూపాయలంట ఆంటీ పెళ్లికి. అలా ఆ రోజుల్లో నాకు 25 తులాస్ పెట్టారు నాకు. అదే కంటిన్యూ చేసుకుంటా వస్తే అవే 100 అలాగే ఉంది. ఇప్పుడు 1,00,000 అయింది, 100 1,00,000 అయింది, అంతే తేడా. కానీ మనుషుల్లో తేడా లేదు, కొనడంలో తేడా లేదు, ఏ విషయంలో తేడా లేదమ్మా. బంగారం ఇంత రేటు పెరుగుతుంది కదా, మరి మీరు కొనమని చెప్తున్నారా, వద్దులే ఇంకొకటి ఏదన్నా కొనుక్కోండి అని చెప్తున్నారా? ఏం చెప్పట్లా, మామూలు మినిమం కొనుక్కోమనే చెప్తున్నా మా పిల్లలకి. మా పిల్లలకి పెట్టవలసింది కూడా పెట్టాను నేను పెళ్లిళ్ళకి. మినిమం కొనుక్కోండి, మరి ఓవర్ ఏమో అవసరం లేదు అంటున్నా. ఈ తర్వాత వాళ్ళ ఇష్టం. ఏ రోజుల్లో చూసినా బంగారం అనేది బాగా కాస్ట్లీ వ్యవహారమే. ఆ రోజుల్లో కూడా బంగారం చాలా రేట్ అనేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే అంటున్నారు. నా పెళ్లికి 100 అమ్మ, ఇప్పుడు 1,00,000 అంటారు. సంపాదించడంలో, జనం చదువుకోవడంలో, కంప్యూటర్ యుగంలో తప్పనిసరి పెరుగుతుంది. డబ్బు పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది, పిల్లల అభిలాష పెరుగుతుంది. దానివల్ల మనం ఏం అడ్డు చెప్పడానికి లేదు. కొనుక్కోండి అంటున్నాం, మన బొట్టోళ్ళని చూసి వద్దు అంటే ఊరుకోరు, కొనుక్కుంటున్నారు. కాకపోతే మీరు అన్నట్టు 10 తులాలు కొనుక్కునే వాళ్ళు 5 తులాలు.
ఇప్పుడు నిజమే మార్పు వచ్చేసింది. మీరు మీ తరం నుంచి మీ పిల్లల తరం, ఇప్పుడు మీ మనవళ్ళు మనవరాలి మనవరాలి పెళ్లి పెళ్లి ఇప్పుడు ఇప్పుడు. మీకు. మా అయితే మనవరాలి పెళ్లి ఆ రోజుల్లో బంగారాన్ని ఎలా చూసారో మరి ఇప్పుడు ఈ తరం పిల్లలు ఎలా చూస్తున్నారు బంగారాన్ని? వాళ్ళకి కూడా దూది పుంజంలా ఉంది బంగారం అని. ఆ రోజులు అపరూపం అయితే ఈ రోజు వాళ్ళు దూది పుంజంలా ఉంది. అంటే వాళ్ళ సంపాదన అలా ఉంది. వాళ్ళు కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, పర్వాలేదులే మాకు మేము కొనుక్కుంటాం అనే స్టేజ్ లో ఉన్నారు. తల్లిదండ్రులు కొనలేకపోయినా కూడా వాళ్ళు మేము కొనుక్కోగలుగుతాం, మేము పెట్టుకుంటాం, మేమేం మానేయము అంటున్నారు. ఈ సెంటిమెంట్ ప్రకారం మేము కూడా కొనేసుకుంటాం అంటున్నారే కానీ మాకొద్దు చాలా ధర ఉంది అని మాటకి ఎవ్వరు అంటలేదు. నాకు తెలిసినంత వరకు అంటలేదు. ఇప్పుడు మీరు 3 తరాలు చూసారు. అవును, ఇంతకు ముందు ఆడవాళ్ళు 500, 1000 రూపాయలు ఏ పప్పు డబ్బాల్లోనో దాచుకుని బంగారం లాంటివి కొనుక్కునేవాళ్ళు. కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడేమో 5000, 10,000 దాచుకోవాల్సిన పరిస్థితి దాచుకోని కదా. పరిస్థితి వచ్చింది. కానీ అలా అవసరం లేకుండానే పిల్లలు వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళంతా వాళ్ళు పైకి వచ్చి ఇదివరకు ఆడవాళ్ళలాగా ఇంట్లోంచి రాకుండా ఉండకుండా సంపాదించుకుని సజ్జాగా కొనుక్కుంటారు. భయపట్టలేదు. తల్లిదండ్రులకు కూడా అభయం ఇస్తున్నారు, మేము కొనుక్కోగలుగుతాం, మేము పెట్టుకోగలుగుతాం, మేము సంపాదించుకోగలుగుతాం. అందుకని వీళ్ళకి కూడా దిగులు తగ్గిపోయింది. మా తరం వాళ్ళు బాధపట్టలా, మా పిల్లల తరం వాళ్ళు బాధపట్టలా. ఇది 3వ తరం నాకైతే. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అంటే ఎవరైనా లక్షలు లక్షలు పెట్టి కొంటారు. మరి డబ్బులు లేని వాళ్ళు, పూర్ కావచ్చు, లేదు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం ఎలా కొనుక్కోవాలి? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గోయాజ్ లాంటి డూప్లికేట్ గోల్డ్ అన్నా కొని వేసుకుంటారు, కానీ మానేయటల్లా. ఇప్పుడు వెండి మీద వస్తున్నాయి కదా, ఆ గోయాజుల అవన్నా కొనుక్కుని వేసుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఏం మానేయట్లా. పేదవాళ్ళు కొనుక్కుంటున్నారమ్మా, గొప్ప వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇంకా ఉన్నవాళ్ళు డైమండ్స్. అక్కడి నుంచి అలా ఏం తరుగుతూనే వస్తుంది, కానీ మానేయడం మటుకు మానేయటలేదు. నాకు తెలిసిన ఆ తరంలో ఎవ్వరూ మానేయటల్లా గోల్డ్ వాడు. అదొక సెంటిమెంట్. 3 తరాలుగా బంగారంతో మీ ప్రయాణం, మీ ప్రస్థానం అనేది కొనసాగుతోంది. అసలు బంగారం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఎందుకు వేసుకోవాలి మనం బంగారం? బంగారం అంటేనే లక్ష్మీదేవితో సమానం. మన ఆడపిల్ల ఇంటికి ఎలా లక్ష్మో బంగారం కూడా అలా లక్ష్మి. ఈ లక్ష్మి ఆ లక్ష్మి కలిపి ఒక చోటే ఉంచాలనే ఉద్దేశం అని మా తరం వాళ్ళు చెప్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. కేజీ వెండి ఇప్పుడు 1,61,000 రూపాయలు. వెండి కూడా కొనాలంటారా? కొంటున్నారు. వెండి లక్ష్మి లేకుండా ఎవరింట్లోనే ఉంటున్నా, ఎవరింట్లో లేదు. అసలు వెండి లక్ష్మీదేవిని పూజించకుండా ఎవరు ఉండట్లా మన హిందువులు, నాకు తెలిసినంత వరకు. కాబట్టి అంటే దానికి అలాగే ఉంది ధర, దీనికి అలాగే ఉంది ధర. ఏ తరమైనా ఒకటే తరం అంతే. బంగారం కొనాల్సిందే. ఎంత డబ్బులు ఎంత పెరిగినా లక్షలు లక్షలు పెరిగిన మానేరు మన హిందువులు అనేది నాకు అర్థమైంది. అది మాత్రం 100% కరెక్ట్. అది